హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్. నేను మీ లింగదాస్. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న ఉచిత శిక్షణా తరగతిలో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో మనము గతంలో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ని స్టార్ట్ చేసి కొన్ని క్లాసెస్ కూడా పూర్తి చేసుకుని ఉన్నాం. ఈరోజు మిగిలిన సబ్జెక్ట్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం, నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టంలో గత క్లాస్లో మనము సహజ సంఖ్యల యొక్క మొత్తము, సరి సంఖ్యల యొక్క మొత్తము, బేస్ సంఖ్యల యొక్క మొత్తం ఏ విధంగా కనుక్కుంటామన్నది చూసి ఉన్నాము. ఒకవేళ చూడని వారు ఉంటే మళ్ళీ ఒకసారి ఆ వీడియో వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఎందుకంటే కంటిన్యూషన్లో ఉండాలి మనం ఎప్పుడైనా సరే ప్రిపరేషన్లో. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో మొదటి n సహజ సంఖ్యల వర్గముల మొత్తము. ఏమంటున్నాడు మనకి ఇక్కడ? మొదటి n సహజ సంఖ్యల, మొదటి n సహజ సంఖ్యల వర్గముల మొత్తము, వర్గముల మొత్తం. సో ఏంటంటే మొదటి n సహజ సంఖ్యల వర్గముల మొత్తము n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. n అనేది అక్కడ ఎన్ని నెంబర్లు తీసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి ప్రశ్న. ఎలా ఉంది? ఇలా 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25 ప్లస్ సో ఆన్ 2500 ఉంది. సో ఆన్ 2500. మనకరే ఇప్పుడు ఇవన్నీ ఏమని రాస్తాం మనము, ఎలా యాడ్ చేయాలి వీటిని అన్న సందిగ్ధత ఉండకూడదు. రెండవది, ఇందాక చెప్పిన క్లాస్ యొక్క ఎఫెక్ట్ కూడా దీన్ని ఉండకూడదు. ఏమని చెప్పాము? మొదటి మరియు చివరి సంఖ్యల యొక్క సగటు ఇంటూ అది అలాంటిది అప్లై చేయకూడదు. ఇక్కడ ఎందుకు అప్లై చేయకూడదు? ద కండిషన్ ఈజ్ అలా మొదటి సంఖ్య మరియు చివరి సంఖ్యల యొక్క సగటు ఇంటూ n నెంబర్స్ తీసుకునేది ఎప్పుడు కూడా వరుస సంఖ్యలు ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఈ వరుస సంఖ్యలు కాదు చూడండి, 1 నుంచి 4 వరకు 3 డిఫరెన్స్ ఉంటే 4 నుంచి 9 వరకు 5 డిఫరెన్స్ ఉంది, అంటే సమానమైన భేదం లేదు, కాబట్టి వరుస సంఖ్యలు కావు. మరి ఇవేంటివి అని అంటే ఇవి వర్గ సంఖ్యలు. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, సో ఆన్ 50 స్క్వేర్ ఈజ్ 2500. అంటే మొదటి 50 సహజ సంఖ్యల యొక్క మొత్తం. సో మొదటి 50 సహజ సంఖ్యల వర్గముల మొత్తం. ఎన్ని వర్గాలు ఉన్నాయి? 50 వర్గాలు ఉన్నాయి. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 50. 2 కండిషన్స్. ఒకటి, అది మొదటి నుంచి ప్రారంభం అవ్వాలి, అది n వరకు ఉండాలి, n యొక్క వర్గం వరకు ఉండాలి. n యొక్క వర్గం ఎంత? 50. n ఈజ్ ఈక్వల్ టు 50. కాబట్టి ఫార్ములా ఏంటి మనకి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 రాస్తాం మనం. సో n అంటే 50, 50 ఇంటూ 50, 1 ఇంటూ, సో 2n ప్లస్ 1, సో 250 is 100, that is 101/6. సో it is 2 3s are 6, 2 25s are. Now 3 1s are 3, 3 7s are 51. సో 25 ఇంటూ 17 ఇంటూ 101 నువ్వు మల్టిప్లై చేసి చూడండి. 25 7s are 175. సో 25 1s are 25 అంటే ఇట్ ఈజ్ 42. 425 ఇంటూ 101 కనుక రాస్తే ఓకే. సో ఏమవుతుంది ఇక్కడ? 425 1s are 425, 42, సో 429 అవుతుంది. సో 42925 ఓకే. సో 42,925 అవుతుంది. ఒకసారి క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయండి. సో ఇది కాన్సెప్ట్, అంటే ఆ ఫార్ములాని మనం అప్లై చేయడం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 20. సో 20 యొక్క మొదటి 20 వర్గాల యొక్క మొత్తం ఎంత? వాట్ ఈస్ ద క్వశ్చన్? మొదటి 20 వర్గాల మొత్తము, మొదటి 20 వర్గాల మొత్తము ఎంత అంటున్నాడు. సో మొదటి 20 వర్గాల మొత్తం అంటే n ఈజ్ ఈక్వల్ టు 20. సో లెట్స్ సబ్స్టిట్యూట్ ద ఫార్ములా. 20 ఇంటూ n ప్లస్ 1, 21 ఇంటూ 2n ప్లస్ 1, 41/6. 2 ముళ్ళ 2 పదుల 3 ఏళ్ళ 21. సో 10 ఇంటూ 7 1s are 7, 7 4s are 28, that is 2870. So what is the answer? 2870 is the answer, right? And so this is the question for the n squares of sum. Okay, next one.
ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ చూడండి ఏముంది ఇక్కడ అని అంటే n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 ఉంది. n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 ఉంది. మీరు ఒకసారి ఈ ఫార్ములాని జాగ్రత్తగా గమనించండి. ఇది n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్కి సమానంగా ఉంది. అంతేనా కదా? అంటే నువ్వు గమనించాల్సిన అంటే ఫార్ములాలో ఏమన్నా క్రియేటివ్గా మనం దాన్ని ఆలోచించవచ్చా అన్నది చూడాలి. సో జాగ్రత్తగా మనం గమనిస్తే n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4లో ఏముంది? n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ ఉంది. ఒకసారి చూద్దాం మనం దీని యొక్క విషయం ఏంటో. 1 యొక్క ఘనం 1³ = 1. 2 యొక్క ఘనం 2³ = 8. 1 + 2 3, 1 + 8 9. చూడండి ఎంత చిత్రంగా ఉందో. సో మొదటి 2 సహజ సంఖ్యల యొక్క మొత్తం 3 అయితే వాటి ఘనముల మొత్తము ఆ మొత్తానికి స్క్వేర్లో ఉంది. అవునా లేదా? 3ని గమనిద్దాం. 3 3³ 27. సో 27 అంటే ఇప్పుడు ఈ మూడింటి యొక్క మొత్తం 9 + 27 ఏమవుతుంది? 36 అవుతుంది. ఇప్పుడు ఈ మూడింటి యొక్క మొత్తం ఎంత? 3 + 2 5, 5 + 1 6. మళ్ళీ చూడండి 6² = 36. అంటే మనం ఏమని రాయొచ్చు? మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తానికి వాటి గణాల యొక్క మొత్తాన్ని కనుక కంపేర్ చేసినట్లయితే మొదటి n సహజ సంఖ్యల యొక్క గణముల మొత్తము మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి వర్గంలో ఉంటుంది. ఇది స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ ఇస్తాడు. అంటే నువ్వేం గమనించావు? మొదటి n గణముల యొక్క మొత్తము అన్నది కంపారిటివ్ వేలో గమనిస్తే ఏం గమనించావు అని చూసుకోవాలి. సో మొదటి n గణముల యొక్క మొత్తము మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి వర్గంలో ఉంటుంది. n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4, n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. ఓకే రైట్. సో దీన్ని ఏమని రాసుకుంటాం మనం ఇప్పుడు? మొదటి n గణముల మొత్తము మొదటి n గణముల మొత్తము మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి వర్గంలో ఉంటుంది. మొత్తానికి వర్గంలో ఉంటుంది. సో ఏంటి ఆ ఫార్ములా? n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్కి n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. అంటే ద బిహైండ్ ద స్టోరీ, అంటే ద స్టోరీ బిహైండ్ ద స్టోరీ తెలిస్తే, కథ వెనుక ఉన్న కథ తెలిస్తే మన కాన్సెప్ట్ అనేది చాలా బలంగా రిజిస్టర్ అవుతుంది మన యొక్క బ్రెయిన్లో. రైట్ అండ్ సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ని మనం ఇక్కడ గమనిస్తాం. సో క్వశ్చన్ మనకి ఏమని ఇస్తాడు ఇక్కడ అని అంటే సేమ్ సహజ సంఖ్యల యొక్క వర్గములు ఇచ్చినట్టుగా ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడంటే మొదటి 20 సహజ సంఖ్యల మొదటి 20 సహజ సంఖ్యల గణముల మొత్తము ఎంత? సో మొదటి 20 సహజ సంఖ్యల గణముల మొత్తాన్ని గమనిస్తే సో 20 సహజ సంఖ్యల యొక్క గణముల మొత్తం ఏమవుద్ది? నీకు ఇప్పుడు రిజిస్టర్ అయింది. ఏమని రిజిస్టర్ అయింది? వాటి యొక్క సహజ సంఖ్యల మొత్తానికి వర్గంలో ఉంటుందని రిజిస్టర్ అయింది. అంటే సహజ సంఖ్యల యొక్క మొత్తం ఫార్ములా n ఇంటూ n+1/2 హోల్ స్క్వేరే వాటి యొక్క గణముల మొత్తంగా చూస్తాం. అంటే ఫార్ములా యొక్క కంపారిజన్లో స్క్వేర్ వస్తుంది, కానీ కాన్సెప్ట్ మాత్రం అది గణముల మొత్తమే. అంటే n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. ఇదే కాన్సెప్ట్. ఏదైనా ఒక సంఖ్య యొక్క స్క్వేర్ రాయడం, దాని యొక్క +1 యొక్క స్క్వేర్ రాయడం కంటే ఒకేసారి రాయడం బెటర్. సో 20 ఇంటూ 21/2 హోల్ స్క్వేర్ 2 10. ఓకే రైట్. సో ఇప్పుడు గమనిస్తే 10 యొక్క స్క్వేర్ 100, 21 యొక్క స్క్వేర్ 441. అంతేగా? సో దట్ ఈజ్ 44100. 44100 రైట్. సో ఫార్ములాలు రాసినా కూడా అంతే.
సో 20 స్క్వేర్ అంటే 400, 21 స్క్వేర్ అంటే 441/4, దట్ ఈజ్ 100. సో ఆన్సర్ 44,100గా మనం రాయడం జరుగుద్ది. 44,100 రైట్ అండి. సో ఎలా చేసినా ఒకటే, బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండు కాన్సెప్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చేసాం. ఒకటి సహజ సంఖ్యల యొక్క వర్గం అనే కాన్సెప్ట్తో చేసాము, ఇంకొకటేమో సహజ సంఖ్యల యొక్క గణముల మొత్తానికి ఫార్ములా ఆధారంగా మనం చేసి ఉన్నాము. ఓకే, సో ఇది మనకి గణముల యొక్క మొత్తము, వర్గముల యొక్క మొత్తము, సహజ సంఖ్యల యొక్క మొత్తము, సరి సంఖ్యల యొక్క మొత్తము, బేస్ సంఖ్యల యొక్క మొత్తం అనే కాన్సెప్ట్ని చూసాం. సో దీంతో పాటు మనకి అతి ముఖ్యమైన అంశం ఏముంటుంది అని ఒకసారి మనం గమనిస్తే, సో వాటి యొక్క మొత్తాన్ని సో ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే గుణిజాల యొక్క మొత్తం అడగొచ్చు, అంటే భాగించబడే సంఖ్యల యొక్క సంఖ్య కూడా అడగొచ్చు. 200 నుంచి 800 వరకు ఎన్ని సంఖ్యలు 4, 5 మరియు 6 ద్వారా భాగించబడతాయి? 4 మరియు 5 మరియు 6 ద్వారా భాగించబడతాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అన్నది ఒకసారి సీరియస్గా చూస్తే, సో నేను ఏమంటారంటే 200 నుండి 800 వరకు ఫస్ట్ 4చే భాగించే సంఖ్యలు చూద్దాం. 4చే భాగించబడాలి. ఓకే, సో 4చే భాగించబడేటి ఎన్ని ఉంటాయి? సో ఫస్ట్ థింగ్ 200 వరకు భాగించబడే సంఖ్యలు అంటే 200ని 4చే భాగించండి. 4 5 20, 50. అంటే 200వ సంఖ్య 50వ సంఖ్య. సో ఇప్పటి వరకు 49 ఉన్నాయి. అంటే అర్థమైంది. ఇప్పుడు 1 నుంచి 200, 200 నుంచి 800 అని రాసినప్పుడు, సో 1 నుంచి 200 వరకు 4 చేత డివైడ్ కాబడే సంఖ్యలు 50. అంటే 200 లోపు ఎన్ని ఉంటాయి? 49 ఉంటాయి. 1 నుంచి 800 వరకు గల భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 4 2 8, 0 0, 200 ఉంటాయి. సో మొత్తం 1 నుంచి 200 వరకు 200 సంఖ్యల్లో మొదటి 49ని తీసేసాం. కాబట్టి 200 నుంచి 800 వరకు గల 4 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని? 151. ఈ విధంగా ఒక సంఖ్య చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 151 ఉంటాయి. సేమ్ ఎగ్జాంపుల్ మీరు 5కి చేసి చూడండి, 5కి చేసి చూద్దాం. సో ఏమంటున్నాడంటే 200 నుంచి 800 వరకు 5 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 5చే భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి? సో 200 నుంచి 800 వరకు అంటే ఎప్పుడైనా సరే మొదటి నుంచే రాయాలి. ఫస్ట్ నుంచి 200, 200 నుంచి 800. సో ఫస్ట్ థింగ్ 1 నుంచి 800 వరకు ఎన్ని 5 చేత భాగించబడతాయి అని అంటే దీన్ని 5తో డివైడ్ చేసి చూడాలి. 5 1 5, 3 మిగులుద్ది 5 6, అంటే మొత్తం 160 సంఖ్యలు 1 నుంచి 800 వరకు భాగించబడే సంఖ్యలు ఉంటాయి. మరి 1 నుంచి 200 వరకు ఎన్ని భాగిస్తాయి 5 చేత అని చూస్తే 40 భాగిస్తాయి. అంటే 200 అనే సంఖ్య 40వ సంఖ్య. అంటే 1 నుంచి 200 వరకు ఎన్ని ఉంటాయంటే 39 ఉంటాయి. మనకు 200 నుంచి 800 కావాలి కాబట్టి 160లోంచి ఆ 39ని తీసేయాలి. కాబట్టి 200 to 800, హౌ మెనీ నెంబర్స్? 160 minus 39, ఇట్ విల్ బి 121. సో 5చే భాగించబడే సంఖ్యలన్నీ 121. నెక్స్ట్ 6చే భాగించబడేవి. 6చే భాగించబడేవి. 6చే భాగించబడేవి. ఇక్కడ చూడండి, 1 నుంచి 200 తీసుకోవాలి, 200 నుంచి 800 తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ నువ్వు 1 నుంచి 800 వరకు ఎన్ని సంఖ్యలు 6 చేత భాగించబడతాయో కౌంట్ చేయాలి. సో 6తో క్యాన్సిల్ చేస్తే 6 ఎక్కం 6, 2 మిగులుద్ది 6 ముళ్ళ 18, 2 మిగులుద్ది 6 ముళ్ళ 18, 133. ఇక కొంత మిగిలింది అంటే అది భాగించబడదు. కాబట్టి 133 సంఖ్యలు 1 నుంచి 800 వరకు 6 చేత భాగించబడతాయి. వెరీ గుడ్. మరి 1 నుంచి 200 వరకు ఎన్ని భాగించబడతాయి 6 చేత అని చూస్తే 6 ముళ్ళ 18, 18 అంటే 2 మిగులుద్ది, అగైన్ 6 ముళ్ళ 18 అంటే ఎన్ని భాగించబడతాయి? 33 భాగించబడతాయి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో 133 నుంచి 33 తీసేయాలి. అదేంటండి, ఇందాక 40 వస్తే
40లోంచి 1 తగ్గించి 39 తీసేసాము. ఇప్పుడు 33 వస్తే 33కి 33 తీసేస్తున్నాము, రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది కదా అనే డౌట్ మీకు వస్తాయి. ఇక్కడ ఏమంటుందంటే 200 అనేది 5 చేత ఎగ్జాక్ట్గా భాగించబడింది. అంటే ఇది 40వ సంఖ్య. మనకు కావాల్సిన 200 కూడా ఉండాలి కాబట్టి 200 యొక్క రూల్ నెంబర్ ఎంత? 40. అంటే వీడు మనకు కావాలి, 40వ వాడు మనకు కావాలి, మిగతా 39 మనకు అక్కర్లే. ఇక్కడ చూడండి 200 అనేది 6 చేత ఎగ్జాక్ట్గా భాగించబడట్లా. 200 అనేది భాగించబడదు. 6 ముళ్ళ 18. ఓకే, 6 ముళ్ళ 18, 2 మిగులుద్ది. 6 ముళ్ళ 18, 2 అంటే 198 33 రూల్ నెంబర్ ఉన్నది. నీకు 34 రూల్ నెంబర్ కావాలంటే 204కి రావాలి. అంటే 200 అనేది 6 చేత భాగించబడకపోతే, ఓకే, అంటే ఈ చివరిలో ఉన్న సంఖ్య భాగించబడకపోతే ఆ మొత్తం సంఖ్యలను ఇక్కడ నుంచి తీసేయాలి మనము. 133లోంచి 33 తీసేస్తాము. ఇట్ విల్ బి 100. ఎన్ని అవుతాయండి? 100 అవుతాయి. ఇలా ఒక్కొక్క దాని చేత భాగించబడే సంఖ్యలు మనం ఇక్కడ చూసాం. ఇక్కడ చూడండి 4 చేత భాగించబడేవి 151, 5 చేత భాగించబడేవి 121, 6 చేత భాగించబడేవి 100. ఓకే, సో 200 నుంచి 800 వరకు గల ఎన్ని సంఖ్యలు? 4, 5 మరియు 6 ద్వారా భాగించబడతాయి. 4 చే భాగించబడే సంఖ్యలు 151, 5 చే భాగించబడే సంఖ్యలు 121, 6 చే భాగించబడే సంఖ్యలు 100గా మనం చూస్తాం. ఓకే, ఈ క్వశ్చన్లో ఒక చిన్న తేడా నేను చేసి రాస్తాను. క్వశ్చన్ ఏ విధంగా మౌల్డ్ అవుద్దో చూడండి. ఏమంటున్నాడు క్వశ్చను? 200 నుంచి 800 వరకు గల సంఖ్యలు ఎన్ని 4 మరియు 5లచే భాగించబడతాయి. 4 మరియు 5లచే అంటే 4 మరియు 5లచే అంటే రెండింటి చేత భాగించబడాలి. సో 4 చేత భాగించబడాలి, అదే సంఖ్య 5 చేత భాగించబడాలి. అంటే ఒకేసారి రెండింటి చేత భాగించబడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 200 నుంచి 800 తీసుకున్నాం అనుకోండి. 200 ఉంది, 200 4 చేత భాగించబడుతుంది, హ్యాపీ. 200 5 చేత కూడా భాగించబడుతుంది, ఇంకా హ్యాపీ. 204 4 చేత భాగించబడుతుంది, కానీ 204 5 చేత భాగించబడదు. అంటే కొన్ని సంఖ్యలు మాత్రమే 4 చేత భాగించబడుతున్నాయి, కొన్ని సంఖ్యలు మాత్రమే 5 చేత భాగించబడుతున్నాయి, అందులో కొన్ని మాత్రము రెండింటి చేత భాగించబడుతున్నాయి. అంటే మనకు కావాల్సింది ఏంది? రెండింటి చేత భాగించబడే సంఖ్యలు కావాలి. 4 చేత మరియు 5 చేత రెండింటి చేత భాగించబడే సంఖ్యలు కనుక మనం రాయాలి. సో 2 సంఖ్యల చేత భాగించబడాలి అంటే ఏవైతే 4, 5 ఉన్నాయో ఆ 2 సంఖ్యల యొక్క కాసాగు చేత భాగించబడాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. 4, 5 2 వరుస సంఖ్యలు. వరుస సంఖ్యలు మనం సహప్రధాన సంఖ్యలు అంటాం. సహప్రధాన సంఖ్యల యొక్క కాసాగు వాటి యొక్క లబ్ధం అవుతుందని గత క్లాసులో మనం తెలుసుకుని ఉన్నాం. అందుకే చెప్పాను, ప్రతి క్లాసు వరుసగా చూసుకుంటూ రండి, మీలో కాన్సెప్ట్ అనేది అలా బిల్డ్ అవుతుంది. ఏదో ఆ సినిమాలు చెప్పినట్టు గోడ కట్టినట్టుగా మీకు బిల్డ్ అయిపోతూ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. సో 20 చేత భాగించబడాలి అంటే 200 నుంచి 800 వరకు 20 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే ఏమని తీసుకోవాలి? నువ్వు ఫస్ట్ 1 నుంచి 800 వరకు 20 చేత భాగించబడే సంఖ్యలు ఎన్నో తీసుకోవాలి. 24 80 అంటే 40 సంఖ్యలు 1 నుంచి 800 వరకు 20 చేత భాగించబడతాయి. 1 నుంచి 200 వరకు 20 చేత ఎన్ని భాగించబడతాయి? 20 10 200. చూడండి 200 ఎగ్జాక్ట్గా భాగించబడుతుంది, అది 10వ సంఖ్య. అంటే ఇక్కడ వరకు ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. కాబట్టి 40 - 9 31. 4 మరియు 5 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని? సో ఆన్సర్ వచ్చేసి 31 సంఖ్యలు 4 మరియు 5 చేత భాగించబడతాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇందాకటి క్వశ్చను 4, 5 మరియు 6ల ద్వారా భాగించబడతాయి. అంటే క్లియర్గా ఏంటంటే ఇండివిజువల్గా భాగించమని కాదు అర్థం. మీకు 4 చేత భాగించబడే సంఖ్యలు చెప్పాం, 5 చేత భాగించబడే సంఖ్యలు చెప్పాం, 6 చేత భాగించబడే సంఖ్యలు చెప్పాం.
కానీ ఈ మూడింటి చేత భాగించబడే సంఖ్యలు కావాలంటే 4, 5 మరియు 6 చేత భాగించబడాలంటే దాని యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఎల్సిఎం ఆఫ్ 4, 5, 6. లెట్స్ టేక్ 2 2s ఆఫ్ 4, 5 పోదు, 2 3s 6. సో 2 2 4, 4 5 20, 20 3 60. అంటే ఎన్ని సంఖ్యలు 60 చేత భాగించబడతాయో ఆ సంఖ్యలే 4 చేత భాగించబడతాయి, 5 చేత భాగించబడతాయి, 6 చేత కూడా భాగించబడతాయి. 4, 5 మరియు 6ల చేత భాగించబడాలి ఆ సంఖ్యలు. కాబట్టి లెట్స్ టేక్ అంటే ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇప్పటిదాకా చేసినది కాన్సెప్ట్, రైట్. సో 200 నుంచి 800 వరకు గల సంఖ్యలు, 1 నుంచి 200 వరకు, 1 నుంచి 800 వరకు. సో ఫస్ట్ 1 నుంచి 800 వరకు గల సంఖ్యలు ఎన్ని 60 చేత భాగించబడతాయో ఒకసారి చూద్దాం. సో హౌ మెనీ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ విత్ 60 అవుట్ ఆఫ్ 800? సో 60 చేత చూస్తే 60 ఎక్కం 60, 200, 60 మూల 180, 13. అంటే 1 నుంచి 800 వరకు 60 చేత భాగించబడే సంఖ్యలు 13 ఉంటాయి అర్థం. నెక్స్ట్ 200లో 60 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 60 మూల 180. 200 ఎగ్జాక్ట్గా భాగించబడట్లేదు. 200 ఎగ్జాక్ట్గా భాగించబడిన సందర్భంలో మాత్రమే ఇక్కడ వచ్చిన భాగఫలానికంటే ఒకటి తక్కువ తీసుకుంటాం. అంటే ఈ 3 సంఖ్యలు కూడా 1 నుంచి 200 లోపే ఉంటాయి కాబట్టి ఈ మూడింటిని తీసేసి రాయాలి. 13 - 3 10 సంఖ్యలు 4, 5 మరియు 6ల చేత భాగించబడతాయి 200 నుంచి 800 వరకు గల సంఖ్యలు. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అంటే ఎన్ని సంఖ్యలు ఆ విధంగా భాగించబడతాయో తెలుసుకోవాల్సిన అంశము ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎన్ని 3 అంకెల సంఖ్యలు ఉన్నాయి ఖచ్చితంగా 8 ద్వారా భాగించబడేవి? అంటే క్వశ్చన్ ఏంటి? 8 చేత భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని? 8 చేత భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని? సో ఫస్ట్ థింగ్ 3 అంకెల సంఖ్యలు చూద్దాం. సో ఎక్కడుంటాయి 3 అంకెల సంఖ్యలు? 100 నుంచి మొదలవుతాయి. ఎక్కడి వరకు ఉంటాయి? 999 వరకు ఉంటాయి. మీకు ముందు నుంచి చెప్తూ ఉన్నాం, ఏది మొదలుపెట్టినా 1 నుంచి మొదలు పెట్టాలి. సో 1 నుంచి 999 వరకు ఎన్ని సంఖ్యలు 8 చేత భాగించబడతాయి? సో 8 1s 8, 1, 8 2 16, 3, 39 అంటే 8 5 40, 8 4 32. అంటే 124 సంఖ్యలు 1 నుంచి 800 వరకు భాగించబడే ఉంటాయి. మరి 100లో ఎన్ని ఉంటాయి 8 చేత ఖచ్చితంగా భాగించబడేవి అని చూసినట్లయితే 8 ఎక్కం 8, 2 మిగులుద్ది, 8 2 16. అంతే తప్ప ఇక్కడ 100 ఎగ్జాక్ట్గా 8 చేత భాగించబడట్లేదు. అంటే 100 లోపు ఉన్న సంఖ్యలు ఎన్ని? 12 అని అర్థం. కాబట్టి 124లోంచి రిమూవ్ ద 112 సంఖ్యలు ఏం చేస్తాయి? 8 చేత భాగించబడతాయి. కాబట్టి 8 చేత భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని? 112. 1 1 2. ఓకే, రైట్. సో ఈ విధంగా మనము ఇవ్వబడిన సంఖ్యలు ఎన్ని ఏ నెంబర్ చేత భాగించబడతాయి అన్న అంశాన్ని మనం ఇక్కడ చూసాం. క్లియర్గా అర్థమైంది కానీ అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు ఉన్న సంఖ్యలను కనుగొని సో మొదటి స్టార్టింగ్ పాయింట్ వరకు ఉన్న సంఖ్యల్ని తీసేస్తే మనకు కావాల్సిన సంఖ్యలు అంటే వస్తాయి. సో ఎన్ని 3 అంకెల సంఖ్యలు అన్నారు కాబట్టి 3 నుంచి మొదలు పెట్టాలి. 3 అంకెల సంఖ్యలు ఉంటే 100 నుంచి 999 వరకు ఉండడం జరుగుద్ది. సో ఇవి మనకి ఎన్ని సంఖ్యలు 3 అంకెల చేత భాగించబడతాయి అన్న ప్రాబ్లమ్ని మనం ఇక్కడ చూసాం. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. ఏమని ఛాన్స్ ఉంటుంది అని అంటే ఎన్ని 3 అంకెల సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు అవుతాయి? ఎన్ని 3 అంకెల సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు అవుతాయి? సో 3 అంకెల సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు అయ్యే విషయాన్ని మనం ఇక్కడ రాయాలి. సో 3 అంకెల సంఖ్యలు అంటే ఏంది అర్థము? 100 నుంచి 999 వరకు, రైట్? సో 100 అన్నది ఏదైనా ఒక సంఖ్య యొక్క పరిపూర్ణ వర్గమా కాదా అన్నది చెక్ చేయండి. సో 100 అనేది దేని యొక్క పరిపూర్ణ వర్గము? 10 స్క్వేర్, 10 స్క్వేర్ అంటే 10 యొక్క వర్గం ఇక్కడ ఉంది. మరి 999 అనేది
ఏదైనా పరిపూర్ణ వర్గం అవుతుందా అన్నది ఒకసారి గమనిస్తే. సో 999 దీన్ని 3తో డివైడ్ చేసి చూడండి, 333. దీన్ని మళ్ళీ 3 చేత డివైడ్ చేసి చూడండి, 111. ఓకే, సో 111 దేంతో పోతుంది? 7తో పోతుందా? 7 ఎక్కం 7, 3తోనే పోతుంది, మళ్ళీ 3తో పోతుంది. 3 ముళ్ళ 9, 3 ముళ్ళ 9 ఎంత మిగులుద్దండి? 2 మిగులుద్ది. 3 ఏళ్ళ 21. సో 37 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ 37 అనేది వచ్చింది అని అంటే సో ఇది పరిపూర్ణ వర్గం కాదు. 999 అనేది ఒక పరిపూర్ణ వర్గం అయితే కాదు. మరి ఏది దీనికి దగ్గరలో ఉన్న పరిపూర్ణ వర్గం ఏది? 999కి దగ్గరలో ఉన్న పరిపూర్ణ వర్గాన్ని కనుక మనం గమనించినట్లయితే 999కి దగ్గరలో ఉన్న పరిపూర్ణ వర్గం. సో 999 అంటే 30 స్క్వేర్ 900 అండి. 30 స్క్వేర్ ఎంత? 900. నెక్స్ట్ 31 స్క్వేర్. సో 31 ఇంటూ 31. సో 31 1s 31, 31 3s ఎంత అవుతుందండి? 3 1s 3, 3 3s 9, 93. 93 ప్లస్ 6 961. అంటే 31 స్క్వేర్ ఎంత? 961. అంటే ఇట్స్ నియరెస్ట్ టు 999. 32 స్క్వేర్ కూడా చూసి చూద్దాం. సో 32 స్క్వేర్. సో 32 2s. సో 32 ఇంటూ 32 2s 64. సో 32 3s 3 2s 6, 3 3s 9, 96 ప్లస్ 6 1024. అంటే ఇట్ ఈజ్ మోర్ దెన్ 999. కాబట్టి 999కి దగ్గరలో ఉండే పర్ఫెక్ట్ వర్గం ఎవరు అని అంటే 31 స్క్వేర్ వరకు ఉంటాయి. రైట్ అండి. అంటే బాగా జాగ్రత్తగా గమనిస్తే ఇందాకటి విషయమే, 1 నుంచి 100 వరకు, 100 నుంచి 999 వరకు. రైట్ అండి. సో 1 అంటే 1 స్క్వేర్, ఎగ్జాక్ట్గా 100 అంటే 10 స్క్వేర్, 999 అంటే నాట్ ఎగ్జాక్ట్లీ. సో నియరెస్ట్ టు స్క్వేర్ 31 స్క్వేర్. 1 నుంచి 999 వరకు ఉన్న వర్గాల సంఖ్య 31. 1 నుంచి 10 వరకు ఉన్న వర్గాల సంఖ్య, ఎందుకంటే 10 స్క్వేర్ అనేది ఇన్వాల్వ్డ్ ఇన్ స్క్వేర్ కాబట్టి 9 తీసేస్తాం. 31 మైనస్ 9 ఇట్ ఈజ్ 22. కాబట్టి ఎన్ని పరిపూర్ణ వర్గ సంఖ్యలు ఉంటాయి? 3 అంకెల సంఖ్యలు అంటే 22 పరిపూర్ణ వర్గ సంఖ్యలు ఉంటాయి. సో ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్లో ఇలా డివిజబుల్, ఎన్ని సంఖ్యలు డివిజబుల్ అవుతాయని, లేకపోతే సహజ సంఖ్యల యొక్క మొత్తం కానీ, వర్గముల మొత్తం కానీ, భేదముల మొత్తం కానీ మనం ఈ విధంగా కనుక్కోవడం జరుగుద్ది. సో నెక్స్ట్ క్లాస్లో మనం డివిజబుల్ రూల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.